Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. Friends, ఈరోజు నేను మీకు Xiaomi కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో Xiaomi 11i సిరీస్ని లాంచ్ చేశారు కదా. సో దాంట్లో బేస్ వేరియంట్ Xiaomi 11iని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బాక్స్లో ఏమేమి వస్తాయి, అలాగే దీని డిజైన్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో కెమెరా ఎలా ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ 11i సిరీస్లో వీళ్ళు రెండు ఫోన్లు తీసుకొచ్చారు, 11i అలాగే 11i హైపర్ ఛార్జ్. 11iకి 11i హైపర్ ఛార్జ్కి ఉండే రెండు మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే 11iలో మీకు 5160 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ దీనికి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. 11i హైపర్ ఛార్జ్లో మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ దానికేమో వీళ్ళు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తారు. ఆ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసుకుంటే మీకు అరౌండ్ 15 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని సో కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో దీంట్లోనేమో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. దీంట్లో 50% ఛార్జ్ అవడానికి అరౌండ్ 13 నిమిషాలు పడుతుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో మన దగ్గర ప్రజెంట్గా 11i ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది మీకు అరౌండ్ ఫ్లిప్కార్ట్లో విత్ కార్డ్ ఆఫర్ అలాగే న్యూ ఇయర్ ఆఫర్ అవి ఇవి కలుపుకుంటే 21,499 రూపాయలకు వస్తుంది. అంటే 21,000 రూపాయల బడ్జెట్లో దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే బాక్స్ పైన మనకి Xiaomi బ్రాండింగ్, ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్, కింద Xiaomi 11i అని 5G అని రాస్తుంది. సైడ్కి ఇండియాస్ #1 క్వాలిటీ బ్రాండ్, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్, ఇలాంటి ట్యాగ్ లైన్స్ అయితే వెళ్ళేశారు. బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. MediaTek Dimensity 920 ప్రాసెసర్, 120Hz AMOLED స్క్రీన్ విత్ HDR10+ సపోర్టు, అలాగే 360Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేటు, 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్, UFS 2.2, అలాగే 4D గేమింగ్ వైబ్రేషన్స్, గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ వీళ్ళు రాశారు. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మనకి హెడ్కి 0.824 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.608 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మనకు ఒక ఛార్జర్ ఉంటుంది, ఇది 67 వాట్స్ ఛార్జర్, అలాగే ఒక Type-C కేబుల్ ఉంటుంది, ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ ఫైనల్గా మనకి ఫోన్ ఉంటుంది. సో ఈ ఫోన్ మన దగ్గర ఉంది, పసిఫిక్ పెర్ల్ అనే కలర్ అనమాట. చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు గ్రేడియంట్ ఫినిషింగ్తో కొంచెం స్ప్రింక్లింగ్ లాగా ఉంటుంది, స్పార్కిల్స్ లాగా ఉంటుంది అండ్ ఇది మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇది మీకు స్క్వేర్ బాక్స్ లాగా ఉంటుంది, బాక్స్ డిజైన్తో తీసుకొచ్చారు ఈ ఫోన్ సిరీస్ని. అండ్ మీకు సైడ్కి ఏమో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అండ్ మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాల సెటప్ ఉంటుంది. యాక్చువల్గా చూడటానికి 5 కెమెరాలు ఉన్నట్టు కనబడుతుంది కానీ ఇందులో ఉండేది 3 కెమెరాలు. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, బాటమ్ సైడ్ Xiaomi బ్రాండింగ్ ఉంటుంది అండ్ బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రేలో మీకు 2 సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకోవచ్చు, ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. అండ్ మీకు Type-C పోర్టు, మెయిన్ మైక్రోఫోను అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది అండ్ టాప్లో మీకు ఇంకొక స్పీకర్ ఉంటుంది, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే IR బ్లాస్టర్ కూడా దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈ ఫోన్లోనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అంటే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండి కూడా వీళ్ళు ప్లేస్ని ప్రాపర్గానే అరేంజ్ చేశారని చెప్పొచ్చు. చాలా మంచి డిజైన్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండవన్నమాట. అండ్ టాప్లో మీకు మిడిల్లో పంచువల్ కెమెరా ఉంటుంది, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. Xiaomi 11iలో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ దీంట్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1200 నిట్స్ వరకు ఉంటుంది అండ్ ఈ డిస్ప్లే మీకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 920 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. దీంట్లో మీకు 2.5 GHz స్పీడ్ ఉంటుంది, 6 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు Mali G68 MC4 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ LP DDR4X ర్యామ్ టెక్నాలజీ, అలాగే మీకు స్టోరేజ్ టెక్నాలజీ UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, దీంతో వీడియో రికార్డింగ్ మీరు మ్యాక్సిమం 4K 30 FPS వరకు చేసుకోవచ్చు. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే MIUI 12.5 ఎన్హాన్స్డ్ వెర్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5160 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో బాక్స్లో ఇస్తారు.
50% జస్ట్ మీకు 13 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, IP53 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇంటర్ఫేస్లోకి వెళ్ళడానికంటే ముందు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో డిస్ప్లే మొత్తం చాలా 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 బ్రైట్గా ఉంటుంది, చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇందులో 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్న AMOLED స్క్రీన్ యూజ్ చేశారు. సో సన్లైట్ కండిషన్లో మాత్రం ప్యూర్ సన్లైట్ కండిషన్లో కూడా చాలా చాలా బ్రైట్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే మీకు ఉండదనమాట. అండ్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి మీకు బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కూడా చాలా చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గా అనిపిస్తుంది. అండ్ ఇది ఆబ్వియస్గా AMOLED స్క్రీన్ కాబట్టి కలర్స్ అనేవి చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈవెన్ మీకు డే లైట్ కండిషన్లో కావచ్చు, లో లైట్ కండిషన్లో కావచ్చు, కలర్స్ మాత్రం చాలా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్తో వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు డిఫాల్ట్ షామీ డైలర్, షామీ మెసేజింగ్ యాప్ అయితే దీంట్లో ఉండదు. కాల్ రికార్డింగ్ చేస్తే ఎదుటి వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. అండ్ ఒకసారి యాప్స్ అబ్జర్వ్ చేస్తే ఈసారి మాత్రం నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే షామీ ఫోన్స్లో ఈసారి బ్లోట్వేర్ మాత్రం చాలా 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 తగ్గించేశారు. అసలు యాక్చువల్గా చాలా చాలా తక్కువ యాప్స్ని వీళ్ళు దీంట్లో వాడుతున్నారు. జస్ట్ మీకు గూగుల్కి సంబంధించిన యాప్స్ ఉన్నాయి, అవి కూడా మీకు గూగుల్ న్యూస్ కావచ్చు, అలాగే గూగుల్ ప్లే మూవీస్ కావచ్చు, అలాగే ఇలాంటివి ఒక 2-3 యాప్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇవి ఇంట్రెస్టింగ్గా మీకు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు షామీ 12.5 MIUI 12.5లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వీళ్ళకి సంబంధించిన స్టాక్ యాప్స్ కూడా మీరు చాలా వరకు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ యాప్ కావచ్చు, అలాగే మీకు FM యాప్ కావచ్చు, కాంపాస్ యాప్ కావచ్చు, ఇలాంటివి చాలా చాలా యాప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళకి సంబంధించిన యాప్స్ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మీకు బ్లాట్ ఫ్రీ అయితే అవుతుందన్నమాట. సో ఇది మాత్రం MIUI 12.5లో సూపర్ ఫీచర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకసారి మన అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ నవంబర్తో వస్తుంది, ఇది డిసెంబర్ కూడా కాదు. కానీ ఎలాంటి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వీళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. అండ్ అవుట్ ఆఫ్ 128GB మనకి నియర్లీ 24GB ఇది OS కింద ఆక్యుపై చేసుకుందని చెప్పొచ్చు. MIUI 12.5.2 స్టేబుల్ వెర్షన్ దీంట్లో ఉందని ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంది. అండ్ ఓవరాల్గా బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, అలాగే ఈ యూఐలో ఉన్న ఫీచర్స్ కావచ్చు, చాలా చాలా ఫ్లూయిడ్గా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఉంటాయి, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది MIUI 12.5. సో దీంట్లో మేజర్గా వీళ్ళు చేసింది బ్లాట్వేర్ చాలా తగ్గించేశారు. ఈవెన్ వీళ్ళకి సంబంధించిన యాప్స్ కూడా రిమూవ్ చేసుకునే ఫీచర్ యాడ్ చేశారు కాబట్టి చాలా చాలా బాగుందని చెప్పొచ్చు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న MIUI. అండ్ రిమెంబర్ ఇందులో మీకు డిఫాల్ట్గా షామీ లాంచర్తో వస్తుంది. ఇది థర్డ్ పార్టీ లాంచర్స్ వేసుకున్నప్పుడు మీకు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ అయితే పనిచేయవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. షామీలో ఉన్న మేజర్ ప్రజెంట్గా ఉన్న వాటిల్లో ఆ మేజర్ డ్రాబ్యాక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. థర్డ్ పార్టీ లాంచర్స్ వేసుకున్నప్పుడు మీకు జెస్చర్స్ పనిచేయవు, ఓన్లీ మీకు ఆన్ స్క్రీన్ బటన్స్ మాత్రమే పనిచేస్తాయి. అండ్ రిమెంబర్ మీరు సెటప్ విజార్డ్లో ఉన్నప్పుడు మీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అక్కడ పర్సనలైజ్డ్ యాడ్స్ అని, MI గ్లాన్స్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయి, వాటిని మీరు టర్న్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే యాడ్స్ అనేవి మీకు ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా MIUI 12.5 మాత్రం మాకు చాలా చాలా బాగుంది అనిపించింది. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది అమెజాన్ ప్రైమ్ నేను ఇన్స్టాల్ చేసి చూశాను. ఇది డిఫాల్ట్గా యాప్గా లేదు, నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. అండ్ దీంట్లో మీకు HDలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది, ఇది ఒక మంచి విషయం. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వచ్చే 15,000 రూపాయల బడ్జెట్ నుంచి వచ్చే ఫోన్స్ అన్నింటిలో కూడా వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ అయితే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది మాత్రం ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక మేజర్గా మనం కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే కెమెరాలో మీకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అండ్ మీకు ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. మిగతా రెండు ఉన్న పెద్దగా ఉపయోగపడే అవకాశం అయితే చాలా చాలా తక్కువ అని చెప్పాలి. అండ్ కెమెరా ఇంటర్ఫేస్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ MIUIలో ఉన్న ప్రీవియస్ ఏదైతే యాప్ ఉంటుందో అలాగే ఉంటుంది. రకరకాల ఫీచర్స్ ఉంటాయి. 108 మెగాపిక్సెల్కి సపరేట్గా ఒక మోడ్ ఉంటుంది, దాంతో మీరు శాంపిల్స్ తీసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు మీకు చూపించే శాంపిల్స్ ప్రతిదీ కూడా 108 మెగాపిక్సెల్ మోడ్లో తీసినవే, నేను డిఫాల్ట్ మోడ్లో తీయలేదు, అన్ని 108 మెగాపిక్సెల్ మోడ్లో తీశాను. క్వాలిటీ ఎలా ఉంది అక్కడ మీరు స్క్రీన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, చాలా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ నాకు ఈ ఫోన్లో ఈ కెమెరాలో కొంచెం అనిపించింది ఏంటంటే మనకి హ్యూమన్ ఫేసెస్ని ఫోటో తీస్తున్నప్పుడు మాత్రం షార్ప్నెస్ చాలా చాలా హెవీగా ఉంటుంది. మనం గూగుల్ కెమెరాలో షార్ప్నెస్ని బాగా హెవీగా పెట్టుకొని మనం ఫొటోస్ తీస్తే ఎంత షార్ప్గా వస్తాయో
అలా ఉంది. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్. మేబీ వీళ్ళు ఒక యాప్ అప్డేట్ రూపంలో వీళ్ళు సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, కాకపోతే కొంచెం షార్ప్గా ఉన్నాయి ఫొటోస్, దానికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరా రెండు కూడా కొంచెం షార్ప్ అనిపిస్తూ ఉంటాయి, దానికి మీరు కొంచెం అడ్జస్ట్ అయితే మేబీ ఫ్యూచర్ అప్డేట్లో వీళ్ళు దీన్ని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది మీకు 5160 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మీకు ఇది 67 watts ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో ఇది మీకు అరౌండ్ ఒక 13 నిమిషాలు 50% అయితే ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు. అరౌండ్ ఒక 40 minutes పడుతుందేమో, నేనైతే ఇంకా టెస్ట్ చేయలేదు. మనం ఫుల్ రివ్యూలో దీని నుంచి మాట్లాడుకుందాం. ఎంత టైం పడుతుంది ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి, ఎంత టైం పడుతుందని మీకు ఫుల్ రివ్యూలో చెప్తాను. అండ్ డిస్ప్లే అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ ప్లే చేసి చూశాను. వీడియోస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇది AMOLED స్క్రీన్ కాబట్టి మీకు కలర్స్ అనేవి చాలా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా MI 11కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో 21,000 రూపాయల బడ్జెట్లో మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అది కాకుండా ఇప్పుడు మీకు ఆఫర్ సేల్స్లో ఉంది కాబట్టి ఈ ఆఫర్ కొనాలనుకుంటే ఈ ఆఫర్ సేల్స్లో కొనండి. తర్వాత మళ్ళీ మీకు ఇంత ఆఫర్ వస్తుందా అనేది మనం చెప్పలేము. ప్రజెంట్గా ఇది ఆఫర్లో ఉన్నప్పుడు ప్రైస్ మాత్రం చాలా 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 రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది 11కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.